కొత్త ప్రభుత్వంపై బీఆర్ఎస్ అప్పుడే మాటల తూటాలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. 6 గ్యారంటీలు ఎక్కడ అమలు చేశారంటూ బీఆర్ఎస్ లీడర్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి లీడర్లు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామంటూ కామెంట్లు చేశారు. ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యానాలు చేసినప్పటికీ బూమరాంగ్ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో బీఆర్ఎస్ తొందరపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా అప్పుడే ఆరోపణలు చేయడం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ విమర్శలు ఆ పార్టీకి మేలు చేయకపోగా కాంగ్రెస్ పార్టీ మీద సానుభూతి వ్యక్తమయ్యేలా చేస్తున్నాయన్న విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. తాము 6 గ్యారంటీలు 100 రోజుల్లోగా అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే కొన్ని హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీయే గడువు విధించింది. డిసెంబర్ 9 కల్లా రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రుణమాఫీ, వరి పంటకు బోనస్ వంటి హామీలు సైతం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ లీడర్లు ఆ హామీలపై ప్రశ్నిస్తున్నారు. అయితే జనం మాత్రం కొత్తగా ప్రభుత్వం కొలువుదీరింది గనక కొంత సమయం ఇద్దామని ప్రజలు భావిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ముందే విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో బీఆర్ఎస్ లీడర్లు మైలేజ్ కోసం ఇలా వ్యవహరిస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేక అలవికాని హామీలు ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్తో వాటిని అమలు చేయడం సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సహజంగా కొంతకాలం గడిస్తే ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పింఛన్, రైతు బంధు లాంటి పథకాలను గత ప్రభుత్వం కంటే చాలా ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చింది. నెలలు గడుస్తుంటే పథకాల తాలూకు డబ్బు ప్రజల అకౌంట్లో పడకపోతే వారిలోనే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో బీఆర్ఎస్ లీడర్లు విమర్శలు ఎక్కుపెడితే ప్రజల నుంచి సైతం మద్దతు వస్తుంది. కానీ అలా కాకుండా అధికారంలోకి వచ్చిన నెల కూడా తిరగకముందే విమర్శలు చేయడంతో ప్రజల నుంచి మద్దతు దక్కడం లేదు.